అమెరికాను కంట్రోల్ చేయడానికి భారత్ స్నేహం చైనాకి అవసరం. చైనా అదే అమెరికా మీద విసుగుతో ఉన్నటువంటి భారతదేశానికి కూడా ఇప్పుడు అమెరికాకి చెక్ పెట్టడానికి చైనాతో అవసరం. ఇద్దరు అవసరం ఉందని పోనీ ఇద్దరం స్నేహం అనుకుందామా? భారతదేశానికి ప్రథమ శత్రువు చైనాని. ఇప్పుడు ఈ సహకార సందర్భంలోనన్నా నేపాల్ సమస్య పరిష్కరిస్తారా? నేపాల్ సమస్యను సృష్టించింది చైనా. నేపాల్లో ఉండేటటువంటి వాళ్ళకి తిండి పెట్టేది, కావాల్సినటువంటి సహాయం అందించేది మనం. సాంస్కృతికంగా కూడా బంధం ఉన్నది మనకి. కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులంతా కూడా చైనా ప్రేరేపిత నాయకులే ప్రధానమంత్రులుగా అవుతుంటారు. దాంతో భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి చైనా వాళ్ళ ద్వారా గేమ్స్ నడుపుతూ ఉంటుంది. అందులో భాగంగానే లిపులేక్ కనుమ, కాలాపాని, లింపియాదోరా ప్రాంతాలు భారత్ నేపాల్ మధ్య సరిహద్దు వివాదానికి ఆ మధ్య కేంద్ర బిందువు అయింది. ఏదైతే లిపులేక్ ప్రదేశం కూడా ఉత్తరాఖండ్, చైనా, టిబెట్, నేపాల్ 3 సరిహద్దులు కలిపే ట్రై జంక్షన్ దగ్గర ఉండడం అన్నటువంటిది మనకి చాలా కీలకమైనటువంటిది. లిపులేక్ కనుమ ప్రాధాన్యం ఏంటంటే 5200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది భారత్ టిబెట్ మధ్య సరిహద్దుగా ఉన్న దక్షిణ భాగంలో ఉన్న కాలాపాని మీద నేపాల్ కూడా హక్కు ఉందంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం భారత్ నియంత్రణలో ఉంది. కానీ నేపాల్ దీన్ని తమ భూభాగం అని పేర్కొంటూ వాదనలు వినిపిస్తూ వస్తోంది. నేపాల్ ఏమంటుందంటే మహాకాళీ నది, శారదా లేదా కాళీ నది అంటారు, లింపియాదోరా నుండి ఉద్భవిస్తుంది. కాబట్టి ఆ నది తూర్పునున్న లిపులేక్, కాలాపాని, లింపియాదోరా మా భూభాగమే అని చెప్తుంది. సొగౌలి ఒప్పందం 1816 ఆధారంగా మహాకాళీ నది సరిహద్దు కాబట్టి ఆ ప్రదేశం అంతా తమదే అని నేపాల్ వాదిస్తుంటుంది. అదే సందర్భంలో భారతదేశమేమో బ్రిటిష్ కాలం నుండి కాలాపాని, లిపులేక్ భారత నియంత్రణలోనే ఉన్నాయి అని గుర్తు చేస్తోంది. మహాకాళీ నది ప్రధాన ఉపనదులు కాలాపాని వద్దే కలుస్తున్నాయి కాబట్టి నేపాల్ చేస్తున్నదంతా అబద్ధపు ప్రచారం అని చెప్తోంది. అదే సందర్భంలో వివాదం వెనకాల మత ప్రాధాన్యం కూడా ఉంది. మతపరమైన వ్యూహాత్మక ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి. లిపులేక్ కనుమ హిందువులకు సంబంధించినటువంటి పవిత్ర యాత్ర అయినటువంటి కైలాష్ మానస సరోవర యాత్రకి ప్రధాన మార్గం. అందుకే ఈ ప్రాంతం భారతీయ హిందువులకు కూడా అపారమైనటువంటి భక్తితో పాటు భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. యాక్చువల్గా భారత్ చైనా 2015లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం భారత్ చైనా లిపులేక్ ద్వారా వాణిజ్య మార్గం పునరుద్ధరించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని నేపాల్ అప్పట్లో వ్యతిరేకించింది. తమ సార్వభౌమత్వాన్ని భారత్ చైనా ఉల్లంఘించారని ఆరోపించింది. అయితే భారత్ మాత్రం ఈ వాణిజ్య మార్గం చారిత్రకంగానే కొనసాగుతుందని చెప్పింది. అయితే రహదారి నిర్మాణం, కొత్త మ్యాపులతో 2020లో భారత్ లిపులేక్ నుంచి మానస్ సరోవర్కి సులభంగా చేరేందుకు రహదారి నిర్మించేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడంతో నేపాల్కి ఏం అర్థం కాలేదు, కడుపు రగిలిపోయింది. అదే సంవత్సరం నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్ను విడుదల చేసి లిపులేక్, కాలాపాని, లిపియాదోరా తంబు భాగంలో అని ప్రకటించింది. 2025లో మళ్ళీ ఒక ఉద్రిక్తతను సృష్టించినటువంటి పరిస్థితి. 2025లో భారత్ చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్న సందర్భంలో లిపులేక్ ద్వారా సరిహద్దు వాణిజ్యం పునరుద్ధరణ మీద నేపాల్ మళ్ళీ అభ్యంతరం చెప్తోంది. ఈ ప్రాంతం వచ్చేటప్పటికి నేపాల్ విదేశాంగ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి ఏమంటాడంటే ఆ ప్రాంతం మాదే, చైనాకు కూడా చెప్పాం అని చెప్తున్నారు. అయితే భారత విదేశాంగ ప్రతినిధి దాన్ని తోసిపుచ్చారు. జైష్వాల్ 1954 నుంచే వాణిజ్యం సాగుతుంది, నేపాల్ వాదన అనేది అసమగ్రం, ఎప్పటికిప్పుడు వచ్చి మాదని చెప్తే ఎట్లా కుదురుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఓ రకంగా నేపాల్కి భారత్కి మధ్యన సరిహద్దు వివాదం రాజేయడం కూడా దీని వెనకాల ఉన్నటువంటిది. చైనా మనతో ఉన్నట్టుంటూనే నేపాల్ ద్వారా ఈ కథ నడిపిస్తూ ఉంటుంది.